ప్రధాని భద్రతా దళం అమరావతికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రధాని మోదీ మే 2వ తేదీన పర్యటించనున్న నేపథ్యంలో భద్రతా దళం అమరావతి చేరుకుంది. ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ పర్యటిస్తోంది. ఈ సందర్భంగా హెలీప్యాడ్, సభావేదిక మార్గం, సభావేదిక వద్ద భద్రతా ఏర్పాట్లను వారు పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీకి అదనపు డీజీ మసూదన్ రెడ్డి, నోడల్ ఆఫీసర్స్ వివరించారు. హోంమంత్రి అనిత సభ ఏర్పాట్లను పరిశీలించారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. శ్రీనివాస్, ఓవర్ టు యూ. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద కూడా ఈ అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించి రీలాంచింగ్ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టింది. ఇందులో భాగంగానే మే 2న భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆయన అక్కడికి అమరావతి పర్యటన రాబోతున్నారు. ఇప్పటికే ప్రధానికి సంబంధించి కూడా షెడ్యూల్ కూడా ఖరారైంది. ప్రధానమంత్రి ఆయన ప్రత్యేక విమానంలో కూడా మే 2వ తారీఖున మటుకు 3 గంటల ప్రాంతంలో కూడా ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. దాని తర్వాత కూడా ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా నేరుగా 3 గంటల 20 ప్రాంతంలో కూడా అమరావతిలోని సచివాలయంలోకి ప్రత్యేకంగా ఏర్పాటు ఒక హెలిప్యాడ్ కు అక్కడ చేరుకుంటారు. ఆయన అంటే అక్కడ నుంచి ఆయన గన్నవరం నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అక్కడికి సచివాలయం చేరుకుంటారు. దాని తర్వాత కూడా ఆయన రోడ్డు మార్గాన ఏదైతే సభ ఏర్పాటు చేస్తూ సభా ప్రాంగణాన్ని కూడా చేరుకుంటారు. ఇక్కడికే సభకు సంబంధించిన పెద్ద కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దాదాపు ఇక్కడ ముఖ్య ప్రధానమంత్రి వేదికతో పాటు మిగిలిన ఇంకో 2 వేదికలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆశీలయ్యే ఒక కూడా ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అలాగే సీఎం చంద్రబాబుతో పాటు ఇతర కొన్ని కీలకమైన కేంద్ర మంత్రులు అక్కడ ఆశీలవుతారు. దాని తర్వాత కూడా మిగతా ఇంకొక సభా వేదికల మటుకు రైతులు ప్రత్యేకంగా అయితే అమరావతి రాజధానికి సంబంధించి కూడా రైతులు ల్యాండ్ పూలింగ్ కి భూములు ఇచ్చారు. ఆ రైతులు కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆహ్వానించింది. ఆ ప్రభుత్వం ఆహ్వానించిన రైతులు కూడా ఒక సభా వేదిక పైన ప్రత్యేకంగా ఆశీలవుతారు. ఇంకో సభా వేదికలో కీలకమైన అంటే మంత్రులు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ సభా వేదిక మంత్రులు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ సభా వేదికన కూర్చునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా సభ 4 గంటల నుంచి 5 గంటల ప్రారంభం మధ్య కూడా సభ కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే మొత్తం చూసుకున్న మటుకు ఈ ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి కూడా ఏదైతే సభ ఉందో సభ ఏర్పాట్లపైన ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తుంది. దాదాపు 5 లక్షల మంది ఈ సభకు తరలి వచ్చినా కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే దీనిపైన కూడా ఒక ఆర్గనైజింగ్ కమిటీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రులు నారా లోకేష్తో పాటు అలాగే పయ్యాల కేశవ్, మంత్రులు నారాయణ, అలాగే కొల్లు రవీంద్రతో పాటు ఇతర మంత్రులతో కూడా ఒక ఆర్గనైజింగ్ కమిటీని కూడా వేసింది. ఆర్గనైజింగ్ సంబంధించి కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి ఇప్పటికే ఆయన ఈ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి కూడా ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి కూడా ఆయన పలు సూచనలు, సలహాలు కూడా అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారో ఆ ప్రాంతం అంతా ఇప్పటికే కేంద్ర బలగాలు మోహరించాయి. ఇప్పటికే ఎస్పీజీ ప్రొటెక్షన్ పోలీసులు ప్రత్యేక బృందాలు కూడా ఇక్కడికి అమరావతికి చేరుకున్నాయి. ఇప్పటికే ఏదైతే సభా ప్రాంగణం కావచ్చు, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించే గన్నవరం కావచ్చు, అలాగే హెలిప్యాడ్ ప్రాంతం కావచ్చు, అలాగే ఏదైతే సభ ఏర్పాట్లపైన కూడా ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు తమ అదుపులోకి తీసుకున్నాయి. ఎస్పీజీ ఈ ప్రాంతాన్ని కూడా తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ప్రధాని పర్యటించి అంటే ఉదయం మధ్యాహ్నం నుంచి కూడా సాయంత్రం వరకు ప్రధాని నరేంద్ర మోడీ కొనసాగే ఈ సభా కార్యక్రమాన్ని మొత్తం కూడా కేంద్ర నిఘా బృందాలు కూడా ఇప్పటికే జల్లెడబడుతున్నాయి. ఎప్పటికప్పుడు కూడా ఇప్పటికే దాదాపు రాష్ట్రానికి సంబంధించి దాదాపు 6,000 మంది ప్రత్యేకంగా పోలీస్ ఫోర్స్ కూడా ఈ ప్రధాని సభకు సంబంధించి కూడా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దాంతో చూసుకుంటే ప్రధానంగా ఏదైతే కేంద్రానికి సంబంధించి కూడా ఒక నిఘా బృందాలు కూడా ఇప్పటికే ఏదైతే ఇటీవల జరిగిన కాశ్మీర్ ఘటన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా నిఘా బృందాలు కూడా ఎక్కడికక్కడ జల్లపడుతున్నాయి. ఎవరికి ఖచ్చితంగా విఐపీ పాసులు ఉంటేనే సభ వద్దకు అనుమతించారు కూడా ఒక జాబితా కూడా ప్రత్యేకంగా రూపొందించారు. ఆ జాబితాలోని వ్యక్తులు మాత్రమే సభా వద్దకు చేరుకున్నా కూడా అంటే సభా వేదిక పైన ఆశలయ్య కూడా ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం తీసుకుని ఒకవైపు చూసుకుంటే డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు అలాగే సిఎస్ విజయంతో పాటు ఇతర అధికారులతో కూడా ఈ సభ సక్సెస్ అయ్యేలా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని
అన్ని జిల్లాల నుంచి కూడా ఈ సభకు పాల్గొనేలా కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే మంత్రులంతా కూడా ఆయా జిల్లాలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ సభ విజయవంతైన కూడా అక్కడ నుంచి ప్రజలను తరలించేలా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే ఏదైతే హెలిప్యాడ్ కావచ్చు, అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ కావచ్చు, అలాగే ప్రధాని ప్రసంగించే సభ కావచ్చు, మొత్తం కూడా కేంద్ర నిఘా వర్గాల ఆధీనంలోకి వెళ్ళిపోయి ఇప్పటికే డాగ్ స్క్వాడ్ కావచ్చు, అలాగే బాంబ్ స్క్వాడ్ కావచ్చు, ఇలా ప్రత్యేకంగా కూడా ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. మొత్తం కూడా పోలీసుల మయంగా మారిపోయింది. అమరావతి అంతా కూడా కాకిల మయంగా మారిపోయింది. ఎక్కడికక్కడ పోలీసులు మటుకు ప్రతి అడుగడుగు కూడా పోలీసులు రక్షణ వలయంగా ఉన్నారు. మొత్తం ఈ సభ ముగిసే వరకు కూడా పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. మూర్తి, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్.